అందువల్ల నేను అసలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ఊహ కూడా అందలే. అంటే మొన్న కూడా మేడం మొన్న కూడా చాలామంది అన్నారు రాలేదు కదా బీజేపీ టికెట్ ఇస్తారు కదా వాళ్ళు అది ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇస్తారంటే కూడా నాకు ఏమీ వద్దు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మడి పోయి నేను బేషరతుగా తిరిగిన సీనన్న గెలుపులో నా భాగస్వామ్యం ఉండాలి, నా కాంగ్రెస్ పార్టీ గెలుపులో నా భాగస్వామ్యం ఉండాలి, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలి అంటే అంత కాంగ్రెస్ పార్టీకి ఒక కమిటెడ్ సోల్జర్ అని కూడా నేను ప్రతి సందర్భంలో చెప్పుకుంటాను మేడం. అట్లా నాలాగా నిజంగా చెప్పాలంటే మేడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత జరిగినా కూడా ఇక తెలంగాణ ఉందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. నాయకులు వస్తూ ఉంటున్నారు పోతూ ఉంటున్నారు కానీ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మారట్లేదు మేడం వాస్తవంగా. సో అట్లా వాళ్ళు ఉండబట్టికే మాలాంటి వాళ్ళు ఉండబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను. నాయకులు ఆఫ్ కోర్స్ చాలామంది మారుతూ ఉన్నారు ఆయారాంగా కానీ కాంగ్రెస్ పార్టీ మా రేణుకా చౌదరి కూడా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన బలం అని ఎప్పుడు చెప్తుంటుంది మాకు. సో అది ఇక్కడ ప్రూఫ్ అయింది మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఆ దెబ్బతోటి మనకు ఒక ప్రూఫ్ అయింది మేడం. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది అన్నట్టుగా విన్నాం, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే 2018లో నాకు అవకాశం వచ్చింది మేడం. చివరిదాకా అవకాశం వచ్చిన తర్వాత మరి కందాల ఉపేంద్ర రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు అధిష్టానం ఏంటంటే సరే నాకంటే కందాల ఉపేంద్ర రెడ్డి గారు మెరుగు పెద్దవాడు మెరుగు ఉంటారని చెప్పేసి ఆయన పెట్టారు. ఆ రోజు కూడా నేను ఏమనలేదు మేడం, అధిష్టానాన్ని గౌరవించి పనిచేశారు. 2021లో కూడా మళ్ళీ నాకు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నుంచి కూడా ఢిల్లీ దాకా స్క్రీనింగ్ సో అప్పుడు కూడా వెళ్ళింది మేడం 2021లో. అప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులకు రాముల నాయక్ గారు నాది వెళ్ళింది మేడం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్లోనేమో చిన్నారెడ్డి గారికి ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ టికెట్ పట్టభద్రులు డిసైడ్. ఎందువల్ల టికెట్ రాలేదంటే అప్పుడు ఇద్దరు రెడ్డిస్కి ఇవ్వద్దని పార్టీ ఒకటి కమిట్మెంట్ తోటి నాకు ఇవ్వలేదు మేడం. ఆయన నేను రాముల నాయక్ గారు ఎమ్మడి తిరిగాను మొత్తం ఆయన ఎమ్మటి కంప్లీట్గా ఉండి కూడా నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి కూడా రాముల నాయక్ గారికి విజయం కోసం నేను నా ప్రయత్నం నేను చేశాను మేడం. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే కూడా 2023 నవంబర్లో ఆ టైంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారు ఏమంటుండే ఆయన గెలుపు కోసం నా వంతు నేను కష్టపడ్డాను మేడం. అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని నేను ఏ రోజు తప్పు పట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే నేను ఇంత ఆలోచిస్తే నా పార్టీ నాకంటే ఎక్కువ ఆలోచిస్తుంది, నాకంటే ఎబో ఆలోచించగలుగుద్ది. అంటే నాకంటే సముద్రం ఉన్నప్పుడు ఇవ్వడం తప్పేం లేదు. ఎందుకంటే మనమే కాదు కదా మేడం, మనకంటే ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే నాకు కూడా ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే నేను కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ 34 గంటల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ తోటి ఉంది నాకు ఇప్పటివరకు కూడా. కానీ ఇలా ఒక్కోసారి ఏంటంటే పార్టీకి నాకంటే సీనియర్లు కొంతమంది కావాల్సి ఉంటుంది వాళ్ళ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని మేము గౌరవించినాం. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నా గెలిపిలో మేము భాగస్వాములు మాకు అది ఆనందంగా ఉంది మేడం. అంటే టికెట్ ఆశిస్తున్న వారిలో మీరు చాలా బలంగా ఉన్నారు అంటే మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎంపీ కూడా నా పేరు అంటే అవకాశం ఉంటుంది మేడం, ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కాబట్టి కొనడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు తెలుసుకుంటే కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసాం మనం అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా అంటే యువకుడు కూడా టికెట్ ఇచ్చారు. మాలాంటి యువకులు కూడా ఇవ్వచ్చు, రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు మా రేణుకా చౌదరి గారు. ఎందుకంటే ఆలోచిస్తారు ఒకసారి వాళ్ళు కూడా, ఎందుకంటే అవకాశం ఇవ్వాలి యువకులకు. కాంగ్రెస్ పార్టీ కోసం ఫస్ట్ నుంచి కూడా కష్టపడ్డ వాళ్ళు ఎవరుతుందో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచించుద్ది. కాంగ్రెస్ పార్టీ కదా ఒక నమ్మకం మేడం, దేశం ఎడల కానీ ప్రజల కానీ నాయకత్వం ఎడల కానీ ప్రజల ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కూడా ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఒక జనాలు ఒక నానుడి ఉందంటే మేడం, కష్టపడ్డ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు గుర్తించుద్ది అని ఒక ఫీలింగ్ ఉంది మేడం. ఆ ఫీలింగ్ నాలో బలంగా ఉన్నది మేడం ఖచ్చితంగా.